నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో శనివారం సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఈసీఐ ఐటీ యాప్స్, ప్రీపోల్ మరియు పోల్ డే ఐటీ అప్లికేషన్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు 2 రోజులు సమయం ఉందని, పోలింగ్ రోజు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ కోసం అన్ని విధాల సర్వం సన్నద్ధంగా ఉన్నామన్నారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ వారు ఐటీ అప్లికేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆల్రెడీ వర్కౌట్ అయింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. వారు సెక్టర్ ఆఫీసర్స్ డెస్క్ నుంచి అవి తీసుకొని వెళ్తారు కనుక వారు పోలింగ్ స్టేషన్లో దాన్ని భద్రపరచరు. తహసీల్దార్ ఆఫీస్లో నైట్ భద్రపరుస్తారు, 12th నైట్. సో సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ మండల్ స్థాయిలోనే ఉండమని చెప్పడం జరిగింది. దాన్ని అక్కడ పొలిటికల్ పార్టీస్, ఏజెంట్స్, క్యాండిడేట్స్ దాన్ని చూడాలి. దాన్ని భద్రపరిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 13వ తేదీ మార్నింగ్ 4 AM ఓపెన్ చేసి దాన్ని తీసుకొని వారు సెక్టర్లో అందుబాటులో ఉంటారు. 5:30కి 5:30కి మాక్ పోల్ తయారవుతుంది. సో మనకి ఏం ఇష్యూస్ వచ్చినా 5:30 to 9 AM వస్తుంది, మీ అందరికీ తెలుసు. అప్పటికెల్లా ఇది రెడీగా ఉంటుంది, వాట్ ఎవర్ రిజర్వ్ విచ్ ఇస్ రిక్వైర్డ్. అప్పటికెల్లా ఈ మాస్టర్ ట్రైనర్స్ తహసీల్దార్ ఆఫీస్లో ఉంటారు. అలానే కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కళ్ళు కానీ ఇద్దరు చొప్పున బిఎల్ నుంచి ఇంజనీర్స్ కూడా వచ్చారు. ఒకరు ఇంజనీరు జిల్లా స్థాయిలో ఉంటారు, 8 మంది క్షేత్రస్థాయిలో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో ROతో అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు కూడా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది. సో వీ హ్యావ్ మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ వేర్ ఏమున్నా 15 నుంచి 20 నిమిషాల కింద ఎక్కువ తీసుకోకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ వీ హ్యావ్ గివెన్. లెట్ us see how our plan will get executed. అదే లేదా నేను చెప్పాను, నేను కొన్ని రంగులు పక్కన పెట్టేయమని చెప్పేసాను నేను. సో వీళ్ళందరికీ నిన్న చాలా డీటెయిల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 100 రకాల డిజైన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నటువంటి డిజైన్స్. కొన్ని మనం కూడా స్వీప్ యాక్టివిటీలో చేసినవి, అవన్నీ వాళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ అందరూ అవగాహన ఉంది. దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కోడ్ చాలా 16 మార్చ్ నుంచి ఉంది కాబట్టి దే ఆల్ నో. ఇట్ ఈస్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్. ఎటువంటి పొలిటికల్ ఇది లేకుండా సింపుల్ స్వీప్ యాక్టివిటీ, ఎన్నికల కమిషన్ గురించి, ఓటర్ హక్కుల గురించి అలాంటివే పెడతారు. సింపుల్ డిజైన్స్, ఏది భగవంతుడు కానీ అది కానీ ఇది కానీ ఏమి ఉండవు. స్పెసిఫిక్ డిజైన్సే మనం ఇచ్చాము. అందులో ఏమున్నా ఊరికే వెల్కమ్ టు ఓటర్స్, ఓటర్లకి వెల్కమ్ అనేటటువంటిది అట్లాంటిది పెడతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. రిపోర్టింగ్ అన్నాము, ఓకే. సో ఈసారి ఇంకొక ప్రయోగం, 2 ప్రయోగాలు అనంతపురంలో చేస్తున్నాము. మేబీ విత్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇట్ విల్ బీ గుడ్. సో డిస్పాచ్ రోజు ఏంటంటే ట్రైనింగ్ ఆన్ డిమాండ్. అంటే అక్కడ ఒక డెస్క్ లాగా పెట్టి ఈవీఎం యంత్రాలు పెట్టి ఎవరికైనా పీఓలకి డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటారు. ఒక మాస్టర్ ట్రైనర్ పెడతారు. మనకు డిస్పాచ్ డీసెంట్రలైజ్డ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి డిస్పాచ్ అవుతుంటే అక్కడ చేరడానికి ఒక 2.5 hours మ్యాక్సిమం. సో 12 గంటలకు బయలుదేరినా 2:30కి చేరుకుంటారు. సో కాబట్టి మనం ఏంటంటే అర్లీగా 7 AM రమ్మని చెప్పి వాళ్ళకి ఒక కామన్ ఫోరంగా అందరు చేరినప్పుడు మాస్టర్ ట్రైనర్స్తో చివరి రాజు అంటే ఆ రోజు మాక్ పోల్ ఎలా చేయాలా, ఈవీఎం యంత్రాలు ఎర్రర్ వస్తే ఎలా రీప్లేస్ చేయాలని మెయిన్ కీ పాయింట్స్ మొత్తం డీటెయిల్ ట్రైనింగ్ కాదు. చివరికి మీ అందరికి తెలుసు, రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మనం ఏం రివైజ్ చేసుకుంటామో అది గుర్తుంటుంది నీట్గా. సో ఇట్లా ఒక క్రాష్ కోర్స్ లాగా మ్యాక్సిమం 1/2 hour to 45 minutes ఒకసారి అన్ని పీఓలకి చెప్పేస్తున్నాము ట్రైనింగ్. సో ఇది సిఓ ఆఫీస్కి వీ హ్యావ్ టేకెన్ పర్మిషన్ అండ్ ట్రైనింగ్ కాబట్టి దే హ్యావ్ ఎంకరేజ్డ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే సెక్టర్ అధికారులు, సెక్టర్ పోలీస్ అధికారులు మరియు వాళ్ళని ఇద్దరిని కంబైన్డ్గా నేను ఎస్పీ గారు నిన్న ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు.
మీకు తెలుసు జిల్లా చాలా పెద్ద జిల్లా. సో వాళ్ళ సెక్టర్లో 8 కాన్స్టిట్యున్సీ ఉన్నా వాళ్ళు మూమెంట్లో ఉంటారు. అప్పుడు కొన్ని టెక్నికల్ డౌట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వస్తే వారు టెక్నికల్ డౌట్స్ క్లారిఫై చేయాలి, ఫిజికల్గా మొబైల్గా ఉండాలి, ఆ సెక్టర్ ఆ క్షేత్రది శాంతి కూడా వాళ్ళు భద్రపరచాలి. ఈ డబుల్ బర్డన్ అవుతుంది అని ఈ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్లో 72 మంది జిల్లాలు ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు తరబేతి ట్రైనింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళకి డ్యూటీ లేదు. వీళ్ళకి కూడా నిన్న ఒక ట్రైనింగ్ ఇచ్చి మండల్లో తహసీల్దార్ ఆఫీస్లో ఒకళ్ళిద్దరిని పెడుతున్నాము. ఇద్దరుంటే ఒక 30 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ అంటే 15 ఒకళ్ళకి 15 ఇంకొకళ్ళకి. అంటే వీరు ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళు. సో సపోజ్ ఆ రోజు హడాబడినో లేదా సడన్గా మర్చిపోయింది పాయింట్ అంటే వీళ్ళు వెంటనే మాస్టర్ ట్రైనర్స్కి కాల్ చేస్తే అక్కడిక్కడికే రిజాల్వ్ చేసేస్తారు. దానిపైన సెక్టర్ ఆఫీసర్స్ అంటే ఇంకొక లెవెల్ అంటే ఏం ఇష్యూస్ వచ్చినా గ్రాస్ రూట్ లెవెల్లోనే దాన్ని రిజాల్వ్ చేసే క్షమతని మా సిబ్బందులకి పెట్టాలని ఈ 2 ప్రయోగాలు మేము చేస్తున్నాము. సో దట్ పోల్ డే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్గా వాళ్ళు దీన్ని నిర్వహించగలుగుతారని. అవును, అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, తర్వాత వికలాంగులు చాలా ఇబ్బందికరంగా ఉంటే, హెల్త్ ఇష్యూస్ మోర్ దెన్ 100 ఐ హ్యావ్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకే, ఇంకా ఉన్న ఈరోజు చెప్పండి, టుడే ఇస్ ద లాస్ట్ డే. ఒక పని చేయండి, డైరెక్ట్ ఆల్రెడీ నేను 100 క్లియర్ చేశాను, మోర్ దెన్ 100. ఈరోజు ఇంకా ఏమున్నా నాకు ఇవ్వండి మధ్యాహ్నం లోపల.